క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతృప్తి అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. చిన్న బిడ్డలు తమ తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయనప్పుడు పెద్దలు వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మాటలతో కుదరనప్పుడు బెత్తంతో చెప్పే ప్రయత్నం సులువైనప్పటికీ ఇరువురి మధ్య సంధి ఏర్పడడానికి మరో మార్గాన్ని వెతుక్కుంటారు. నేను చెప్పిన పని చేస్తే నీవు అడిగింది ఇచ్చేస్తాను. అవును, మనమందరము ఈ అనుభవం గుండా వచ్చిన వాళ్ళమే. మనం పనిచేసే స్థలంలో కూడా చేసిన పనిని ప్రోత్సాహపరిచే బహుమతులు మరింత బలాన్ని, ఉత్సాహాన్ని దయచేస్తాయి. అసాధారణమైన పనులు చేయడానికి మనం పొందుకునే జీతము మనలను అది పురికొల్పుతుంది అనటలో ఎట్టి సందేహము లేదండి. అయితే దేవుడు నిజానికి మనకును ఇటువంటి ప్రేరణ దయచేశాడు. కేవలము ఊరకనే విధేయులవమని ఆజ్ఞాపించకుండా తనను వెంబడించే జీవితము క్రయంతో కూడినదే అయినా సమృద్ధి అయిన జీవముతో నిండుకొని ఉన్నదని, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో యేసయ్య వాగ్దానం చేశాడు. ఆయనను వెంబడిస్తే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబో లోకమందు నిత్య జీవమును పొందునని ఆయన వాగ్దానం చేశాడు. ఈ మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాల్లో మనం గమనించగలం. ప్రియమైన స్నేహితులారా, మనము దేనికి అర్హులమో దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వని, శిక్షించని ఔదార్యుడైన దేవుని సేవిస్తున్నామన్న వాస్తవాన్ని బట్టి మనము సంతోషించవచ్చు. పాత నిబంధనకు చెందిన వారి పట్ల ఆయన చూపించిన ఉదారము నేడు ఆలస్యముగా వచ్చిన మనలను కూడా ఆహ్వానించి ప్రతిఫలమిస్తూ ఆయన మన అతి బలహీనమైన ప్రయాసలను కూడా ఉదారముగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయము 1-16 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనం గమనించగలం. ఈ వాస్తవపు వెలుగులో నేడు ఆయనను ఉత్సాహముతో సేవించుటకు ప్రయత్నము చేయగలిగితే గొప్ప సంతోషం పొందగలము. అవును ప్రియమైనటువంటి వారులారా, ఉత్తమమైన సంతృప్తి కలిగిన జీవితానికి ఏకైక మార్గం ఆ యేసును వెంబడించడమే. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.